హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్. మనం ఈ వీడియోలో అన్న ధర్మరాజు ఆజ్ఞ ప్రకారము అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతాన్ని చేరుకుని పరమేశ్వరుని కోసం తపస్సు చేయటానికి పూనుకోగా పరమేశ్వరుడు కిరాతుని రూపంలో వచ్చి అర్జునునితో యుద్ధం చేశాడు. కానీ సాక్షాత్తు భగవంతుడు పరమేశ్వరుడే అర్జునునితో యుద్ధం చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతానికి వచ్చిన పని పరమేశ్వరునికి తపస్సు చేసి పాశుపత అస్త్రాన్ని పొందటం కోసం వచ్చాడు. అందులో సఫలీకృతం అయ్యాడా అర్జునుడు? ఇది చాలా మహాభారతంలోనే చాలా ముఖ్యమైన సంఘటన. ఈ కిరాతార్జునీయం చెప్పిన వాళ్ళకి విన్న వాళ్ళకి కూడా అర్జునుడు పొందినటువంటి భగవంతుని కృప పొందుతారు అని పరమేశ్వరుడే అర్జునుడిని ఆశీర్వదించి చెప్పారు. కాబట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కిరాతార్జునీయం ఘట్టాన్ని మనం చెప్పుకుందాము ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. అరణ్యవాసంలో ఉన్నటువంటి పంచపాండవులు 14,000 మంది అనుచరులతో కొన్ని వేల మంది బ్రాహ్మణులతో కలిసి సంతోషంగా అరణ్యవాసం గడుపుతూ ఉన్నారు పాండవులు. అదే సమయంలో ధర్మరాజు ఎన్నో నీతి వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు ఇవి అన్నీ కూడా పురాణాలు, 18 పురాణాలు ఇవన్నీ కూడా బ్రాహ్మణుల వద్ద తెలుసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాడు. ఈ సమయంలోనే శ్రీకృష్ణుడు సత్యభామ పాండవులను పరామర్శించి వీళ్ళ అరణ్యవాసం జీవనం ఎలా ఉందో తెలుసుకొని సత్యభామ శ్రీకృష్ణుడు అటు వెళ్ళిపోగానే వ్యాసుడు వస్తాడు. వేదవ్యాసుడు త్రికాల జ్ఞాని, మహాభారతాన్ని రచించినదే వేదవ్యాసుడు కదా. రాబోయే ఉపద్రవం, పాండవులు కన్ఫ్యూజ్ మైండ్లో ఉంటారు కదా, ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, అరణ్యవాసం అజ్ఞాతవాసం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఆ తర్వాత ఏం జరగబోతోంది, ఇవన్నీ ఉన్న పాచికలు ఆడి ఓడిపోయినందుకు శిక్షగా అరణ్యవాసం గడుపుతున్నారే కానీ భవిష్యత్తు గూర్చి వీళ్ళకు తెలియదు కదా. అగమ్య గోచరంగా ఉంది వీళ్ళ జీవితం. అయినా కూడా సంతోషంగానే శిక్షను అనుభవిస్తూనే బ్రాహ్మణుల వద్ద పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు నేర్చుకుంటూ ఉన్నారు పాండవులు, ముఖ్యంగా ధర్మరాజు. ఈ సమయంలోనే ఇంకా రాబోయే ఉపద్రవం గురించి పాండవులకు తెలియచేసి హెచ్చరించాల్సిన అవసరం వచ్చింది అని వేదవ్యాసుడు ధర్మరాజు వద్దకు వచ్చి, ధర్మనందన, భవిష్యత్తులో యుద్ధం తప్పదు. ఈ యుద్ధంలో గెలవటానికి ధర్మమే గెలవాలి కాబట్టి మీరు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్ముడు ఇలాంటి అధిరథ మహారథులతో యుద్ధం చేయవలసిన అవసరం రావచ్చు. కాబట్టి ఈ అధిరథ మహారథులతో యుద్ధం చేయదగిన శక్తిని, అస్త్రాలను మీరు కూడా పొందాలి. కాబట్టి అర్జునుణ్ణి తపస్సు చేసి, పరమేశ్వరునికి తపస్సు చేసి పాశుపతాస్త్రం పొందటానికి పంపించమని చెప్తాడు వేదవ్యాసుడు. అలాగే ప్రతిస్మృతి అనే విద్యను వేదవ్యాసుడు ధర్మరాజుకు ఉపదేశించి ఈ ప్రతిస్మృతి విద్యను అర్జునునికి కూడా ఉపదేశించమని ధర్మరాజుకు చెప్పి వేదవ్యాసుడు వెళ్ళిపోతాడు. అయితే వేదవ్యాసుడు వచ్చిన సంగతి,
ఈ ప్రతిస్మృతి విద్యను నేర్చుకున్నది మళ్ళీ అర్జునునికి ఉపదేశించాలి అన్న విషయం, వేదవ్యాసులు వచ్చిన విషయం అంతా కూడా అర్జునునికి వివరిస్తాడు ధర్మరాజు. అలాగే వేదవ్యాసుడు తనకు ఉపదేశించిన విద్య ప్రతిస్మృతి విద్యను అర్జునునికి ఉపదేశించి ధర్మరాజు మహా అస్త్రాలను పొందినటువంటి కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు ఇలాంటి అతిరథ మహారథులతో యుద్ధం చేయవలసిన అవసరం వచ్చినప్పుడు వారిని ధీటుగా ఎదుర్కోవటానికి శక్తివంతమైన అస్త్రాలను పొందాలి అని, అన్నింటికంటే శక్తివంతమైన అస్త్రం పాశుపతాస్త్రం కాబట్టి పరమేశ్వరునికి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందవలసినదిగా వ్యాసుడు తనకు చెప్పినట్లుగా ధర్మరాజు అర్జునునికి చెప్తాడు. వెంటనే ఇంద్రకీలాద్రి పర్వతం చేరుకొని తపస్సు మొదలు పెట్టాలి అని ధర్మరాజు చెప్పగానే అన్నగారికి నమస్కరించి అన్నగారి ఆశీర్వాదం తీసుకొని వెంటనే అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతాన్ని చేరుకుంటాడు. ఆ ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఋషులు, మునులు ప్రశాంతంగా తపస్సు చేయటానికి అనువైన వాతావరణం కలిగి ఉంది. అయితే అక్కడ అర్జునుడు చేరుకున్న వెంటనే ఒక పండు ముసలి బ్రాహ్మణుడు కనిపిస్తాడు అర్జునునికి. ఇదేంటి, నువ్వు చూస్తే మహావీరునిలాగా ఉన్నావు, ఇది చూస్తే ఇంద్రకీలాద్రి పర్వతం మామూలుగా ఇక్కడ ఉన్న వాతావరణం మునులకు, ఋషులకు వాళ్ళు తపస్సు చేసుకోవటానికి అనువైన వాతావరణాన్ని కలిగినటువంటి పర్వతము ఈ ఇంద్రకీలాద్రి పర్వతం. ఇక్కడ నీకేం పని? నువ్వు చూస్తే మహావీరునిలాగా ఉన్నావు, రాజకుమారునిలాగా ఉన్నావు, ఎవరు నువ్వు? ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళు, ఇక్కడ నీకేం పని ఉంటుంది? ఇక్కడ ఎవరో ముసలి వాళ్ళు కాలం గడపటానికి అనువైన ప్రదేశం కాబట్టి వాళ్ళు మునులు, ఋషులు వస్తారు ఇక్కడికి. నువ్వు చూస్తే మహావీరునివి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఇక్కడ నుంచి వెళ్ళి నీ పని ఏదో చూసుకోవచ్చు కదా అని అర్జునుని నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తాడు ముదుసలి బ్రాహ్మణుని వేషంలో ఉన్నటువంటి ఇంద్రుడు, దేవేంద్రుడు. అప్పుడు అర్జునుడు నాకు కూడా ఇక్కడ కొంచెం పని ఉంది అని తను కొంచెం కూడా చెమకకుండా ఆ ముసలి బ్రాహ్మణునికి ఎదురు చెప్పకుండా, ఎదిరించకుండా, నిరుత్సాహపడకుండా అర్జునుడు తన పని మీద మనసు లగ్నం చేయటం గమనిస్తాడు దేవేంద్రుడు. అప్పుడు దేవేంద్రుడు నిజరూపాన్ని ధరించి, అర్జున, నేను దేవేంద్రుణ్ణి, నిన్ను పరీక్షించడానికి నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు పరమేశ్వరునికి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందవలసినదిగా, ఈ పాశుపతాస్త్రాన్ని పొందడంలో సఫలీకృతం కావాలి అని నేను కూడా నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాను అర్జున. నీ పట్టుదల, నీ ఏకాగ్రత చూస్తే ఖచ్చితంగా పాశుపతాస్త్రాన్ని పరమేశ్వరుని నుండి పొందగలవని నాకు కూడా నమ్మకం కలుగుతోంది. కాబట్టి నేను ఇంత నిరుత్సాహపరచినా కూడా చెమకకుండా నీ ధైర్య సాహసాలు, పట్టుదల అలాంటివి కాబట్టి నీ తపస్సు ప్రారంభించమని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అర్జునుడు తపస్సు చేస్తూ ఉన్నాడు, భయంకరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో పరమేశ్వరుడు కూడా పాశుపతాస్త్రం అంటే పాశుపతాస్త్రాన్ని మించిన అస్త్రం అంటూ మరోటి లేదు. నారాయణాస్త్రం, బ్రహ్మశీర్షాస్త్రం, పాశుపతాస్త్రం, ఈ 3 అస్త్రాలు కూడా ఎంతో విలువైనవి. వీటిని ఎదుర్కోగలిగిన అస్త్రాలు వేరే ఇతర అస్త్రాలు ఏవి కూడా ఈ అస్త్రాల ముందు తట్టుకోలేవు. కాబట్టి ఇంత శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని అర్జునునికి ప్రసాదించేకి ముందు ఇంత శక్తివంతమైన అస్త్రం పాశుపతాస్త్రాన్ని భరించగలిగిన శక్తి
యుక్తులు, ధైర్యం, సాహసాలు, నేర్పరితనం, ఓపిక, పట్టుదల ఇవి అన్నీ కూడా అర్జునునిలో ఉండాలి కదా. పాశుపతాస్త్రాన్ని ఇవ్వడం వరకు సరే, అయితే అస్త్రాన్ని ఎలా ప్రయోగించాలి, దానికి తగిన శక్తి అర్జునునికి ఉన్నాయా లేవా పరీక్షించాలి కదా. ఒకవేళ ఉన్నా కూడా జాగృత పరచాలి కదా. అర్జునుడు చాలా శక్తివంతమైన వీరుడు, ధైర్య సాహసాలు కలిగిన యువకుడు, అన్నీ కూడా పరమేశ్వరునికి తెలుసు. కానీ ఇంత శక్తివంతమైన అస్త్రాన్ని ప్రసాదించేకి ముందు జాగృత పరచాలి కదా అర్జునుణ్ణి. తమాషా కాదు కదా. అర్జునుడు కూడా భయభక్తులతో ఈ పాశుపతాస్త్రాన్ని ఉపయోగించడానికి మానసికంగా సిద్ధపడి ఉండాలి. అంత భయభక్తులు ఉండాలి, నేర్పరితనము ఉండాలి. కాబట్టి ఉత్తినే తపస్సు చేశాడు కదా అని పాశుపతాస్త్రాన్ని ఇచ్చిన వెంటనే పని అయిపోతుందా? దాన్ని పరీక్షించటానికే పరమేశ్వరుడు ఒక కిరాతుని రూపంలో బయలుదేరుతాడు. ఈ కిరాతుడు ఎలా ఉంటాడు అంటే మృగ చర్మాలు, జింక చర్మం కట్టుకొని, తలలో నెమలి ఈకలు గుచ్చుకొని, ఈ బాణ తూనీరాలు వెనకాల కట్టుకుని, వేటగాని రూపంలో పరమేశ్వరుడు అర్జునుని ముందు ప్రత్యక్షమవుతాడు. అంతేనా? పరమేశ్వరుని దగ్గర అన్ని గణాలు ఉంటాయి కదా. దైవగణాలు, దేవతా గణాలు ఉంటారు, రాక్షస గణాలు కూడా ఉంటారు. పరమేశ్వరునికి లొంగని శక్తి అంటూ ఏది లేదు. రాక్షసులు కూడా పరమేశ్వరుని ఆజ్ఞను అనుసరిస్తారు. కాబట్టి ఇక్కడికి వచ్చేకి ముందే పరమేశ్వరుడు మూకాసురుడు అనే రాక్షసుని అర్జునుని ముందుకు వెళ్ళి అర్జునుని తపస్సును భంగపరచవలసిందిగా అడవి పంది వేషంలో వెళ్ళమని, అర్జునుణ్ణి విసుగు పుట్టేలాగా ఆ అసహ్యకరమైన పంది, అడవి పంది చేసే శబ్దం ఎలా ఉంటుందంటే చాలా అసహ్యకరంగా ఉంటుంది, చాలా చిరాకు తెప్పించేదిగా ఉంటుంది. అలాగే కాబట్టి మూకాసుర, నువ్వు అడవి పంది వేషంలో వెళ్ళి అర్జునుణ్ణి చికాకు పరచమని ఆదేశిస్తాడు. అలాగే పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు మూకాసురుడు అడవి పంది వేషంలో వచ్చి అర్జునుని వద్దకు వచ్చి ఇలా చూస్తుంది, మళ్ళీ ఇలా చూస్తుంది. అర్జునుడు అలా తోలగానే ఇంకొంచెం దూరంగా వెళ్ళి అర్జునుని వైపే చూస్తుంది. ఆ భయంకరమైన శబ్దాలు చేస్తూ, అడవి పంది శబ్దాలు ఎలా చేస్తుందో అలా విసుగు తెప్పించే శబ్దాలు చేస్తూ అర్జునుని వదలకుండా ఇటువైపు అటువైపు వెళ్ళి అర్జునుణ్ణి ఈ భయంకరమైన అసహ్యకరమైన శబ్దాలతో విసిగిస్తూ ఉంది. అప్పుడు అర్జునుడు ఆలోచిస్తాడు, ఒక అడవి పంది నన్ను అదే పనిగా నన్ను విసిగించడానికే వచ్చినట్లు ఉంది. అయినా నన్ను ఇంత విసిగించాల్సిన అవసరం అడవి పందికి ఏముంటుంది? ఇది ఎవరో రాక్షస మాయలాగా ఉంది. ఒక రాక్షసులు ఎప్పటి నుంచినో నా పైన కక్ష కట్టుకొని నన్ను విసిగించాలి అని ఉద్దేశపూర్వకంగా కావాలనే అడవి పంది వేషంలో వచ్చి నన్ను విసిగిస్తూ ఉన్న రాక్షసుడు అని అర్జునుడు అనుకొని, అర్జునుడు తన గాంధీవాన్ని తీసుకొని ఒక బాణం వేస్తాడు ఆ అడవి పందికి. అలాగే అర్జునుడు ఎప్పుడైతే బాణం వేశాడో అడవి పందికి, అదే సమయంలో అర్జునుడు ఎప్పుడైతే అడవి పందికి బాణం వేశాడో అదే సమయంలో మరో బాణం అటువైపు నుంచి కూడా వచ్చి గుచ్చుకుంటుంది అడవి పందికి. ఈ రెండు బాణాలు ఒకే సమయంలో వచ్చి గుచ్చుకోగానే అడవి పంది చనిపోతుంది అక్కడికక్కడే. అప్పుడు కిరాతుడు వస్తాడు. ఓహోయ్, ఏంటోయ్, మా నాయకుడు అడవి పందికి బాణం వేయగా అడవి పంది చనిపోయింది. ఈ అడవి పంది పైన సర్వహక్కులు నావే.
మళ్ళీ నేను మా నాయకుడు వేటాడిన మృగాన్ని నువ్వు కూడా బాణం వేయటానికి నీకు సిగ్గు అనిపించడం లేదా? ఒక వీరుడు మరొకరు వేటాడుతూ ఉన్నటువంటి మృగాన్ని వేటాడటానికి కొంచెమైనా సిగ్గు మానం మర్యాద ఉండాలి ఒక వీరునికి. నువ్వు వీరుడైతే మా నాయకుడు వేటాడుతూ ఉన్నటువంటి ఈ అడవి పందికి ఎందుకు బాణం వేశావు? ఒకరు వేటాడే జంతువుకు మరొకరు బాణం వేయకూడదని నీకు తెలియదా అని కావాలని అర్జునునితో గొడవ పెట్టుకోవటానికే. ఏ మాటలు మాట్లాడితే అర్జునునికి కడుపులో మండుతుందో, గుండెల్లో గుచ్చుకుంటాయో ఆ మాటలు, అలాంటి మాటలు మాట్లాడుతూ ఈ కిరాతుని వేషంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అర్జునుడిని రెచ్చగొడతాడు. నువ్వు చాలా మాట్లాడుతున్నావోయ్, నువ్వు అడవిలో ఉండి నియమాలు తెలియకుండా బాణం వేసింది మీ నాయకుడు, నేను కాదు. నేను వేటాడే మృగానికి, అడవి పందికి మీ నాయకుడే బాణం వేశాడు, కానీ అది నాది, మొదట బాణం వేసింది నేనే అని అర్జునుడు అంటాడు. లేదు, మా నాయకుడే మొదటి బాణం వేశాడు, తర్వాత నీ బాణం పడింది అని కిరాతుడు అంటాడు. అలాగే ఈ కిరాతుని నసను తట్టుకోలేక అర్జునుడు యుద్ధానికి దిగుతాడు. మీ నాయకుడా, నువ్వా, ఎవరన్నా కానీ నాతో వాదులాట పెట్టుకున్నావంటే ఖచ్చితంగా నాతో యుద్ధంలో గెలిచి అప్పుడు నీ పందిని నువ్వు తీసుకెళ్ళు. నాతో గెలిచిన తర్వాతే అది ఒప్పుకుంటాను అని అర్జునుడు గాంధీవధారి అయి తన బాణతూనీరాలు రెడీ చేసుకొని యుద్ధానికి సన్నద్ధమవుతాడు. అలాగే కిరాతుని రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు కూడా అర్జునుని పైన యుద్ధం చేయాలా, అర్జునుడు యుద్ధం ఎలా చేస్తాడో చూడాలనే కదా ఈ పరిస్థితి తెచ్చింది పరమేశ్వరుడే కదా. అర్జునుడు ఎంత బాగా యుద్ధం చేస్తాడు, ఎంత శక్తివంతంగా యుద్ధం చేస్తాడు, ఎంత నేర్పరితనంగా బాణాలు వేస్తాడు, అస్త్రాలను ప్రయోగిస్తాడు అనే విషయం తెలుసుకోవటానికే కదా పరమేశ్వరుడు ఈ విధంగా ఆ వాదులాటకు దిగాడు. ఇప్పుడు పరమేశ్వరుడు అనుకున్నది సాధించాడు. అలాగే అర్జునుడు బాణతూనీరాల నుంచి అన్ని అస్త్రాలను ప్రయోగిస్తాడు. తన గాంధీవంతో అస్త్రాలను ప్రయోగిస్తాడు. మానవ అస్త్రం, భౌమ అస్త్రం, మేఘాస్త్రం, వరుణాస్త్రం, వాయువ్య అస్త్రం, ఆగ్నేయ అస్త్రం, నాగ అస్త్రం. ఈ అస్త్రాలు అన్నింటినీ కిరాతుని పైన ప్రయోగిస్తూ ఉన్నాడు అర్జునుడు, ఒకదాని తర్వాత ఒకటి. అయితే అవతల కిరాతుడు కూడా యుద్ధం చేయాలి కదా. ఈ మేఘాస్త్రం లేదా అంటే నాగాస్త్రం వేసినప్పుడు కిరాతుడు కూడా గరుడాస్త్రం వేయాలి కదా, ప్రయోగించాలి కదా. కిరాతుడు అక్కడ యుద్ధం చేయలేదు. ఏం జరుగుతోందో తెలుసా? అర్జునుడు ఏ అస్త్రం ప్రయోగించినా కూడా కిరాతుడు ఇలా అంటున్నాడు చేతిని, అంతే. అర్జునుడు ప్రయోగించే బాణాలు అన్నీ మాయమైపోతూ ఉన్నాయి. ఇదేంటి? అర్జునుడు నేను సవ్యసాచిని, 2 చేతులతో యుద్ధం చేయగలిగిన వాణ్ణి, నా పేరు చెప్పగానే వడగండ్ల వర్షం కూడా నిలిచిపోతుంది. 10 పేర్లు ఉన్నటువంటి అర్జున, పల్గుణ, పార్థ, కిరీటి, సవ్యసాచి, కిరీటి, శ్వేతవాహన, ఇలాంటి నా పరాక్రమానికి, నా ధీరత్వానికి వచ్చిన పేర్లు ఇవన్నీ. మరి ఈ విధంగా నా చేతిలోని అస్త్రాలు అన్నీ మాయమైపోతూ ఉంటే నేనేం చేయాలి? ఇప్పుడు నేను ఎలా తల ఎత్తుకొని వెళ్ళాలి? నా అన్నకు కానీ ఇతర ప్రజలకు కానీ నేను తల ఎత్తుకొని ఎలా తిరగగలను? ఏం జరిగిందంటే ఏం చెప్పాలో? ఒక కిరాతుని పైన యుద్ధం చేయలేక వెనక్కి పారిపోవాలా? పారిపోయిన అర్జునుడు అని పేరు తెచ్చుకోవాలా? ఏమైతే అది. కానీ ఇతను చూస్తూ ఉంటే సామాన్యమైన మనిషిలాగా కనపడలేదు. ఏ గంధర్వులో యక్షులో ఏమన్నా అయి ఉండవచ్చేమో. అయినా కూడా నేను
నేను ఒక క్షత్రియునిగా సుక్షత్రియునిగా పారిపోవడం క్షత్రియులకు తగని పని. కాబట్టి ఏమైతే అది కానీ నా చేతిలోని అస్త్రాలు అన్నీ, బాణతూనీరాలు అన్నీ కూడా అయిపోయాయి. ఇతను ఏ దివ్యశక్తి కలిగిన గంధర్వుడైనా కానీ వెనక్కి ఎలా పారిపోగలను అని ఇంక ఎప్పుడు మల్ల యుద్ధం చేయలేదు. అస్త్రాలు మాయమైతే ఏమి, నా శరీరం ఉంది కదా, దృఢమైన శరీరం, శక్తివంతమైన శరీరం. కాబట్టి మల్ల యుద్ధానికి దిగుతాడు అర్జునుడు పరమేశ్వరుని పైన. గుద్దిన చోట గుద్దకుండా మల్ల యుద్ధంలో పరమేశ్వరుని ఒళ్ళంతా తాకుతాడు అర్జునుడు. అలాగే పరమేశ్వరుడు కూడా తాత వద్ద మనవడు, ఒక తాత ఒక మనవడు ఎలా ఆడుకుంటున్నారో ఆ విధంగా పరమేశ్వరుడు కూడా మల్ల యుద్ధం చేస్తూ ఉన్నాడు అర్జునుని మీద. ఈ విధంగా చేస్తూ ఉండగా పరమేశ్వరుడు నిజ స్వరూపాన్ని ధరిస్తాడు. పరమేశ్వర, తప్పులను క్షమించు స్వామి. నేను పాశుపతాస్త్రాన్ని పొందటానికే ఇంద్రకీలాద్రి పర్వతానికి పంపించాడు మా అన్నయ్య. నాకు పాశుపతాస్త్రాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకుంటాడు అర్జునుడు పరమేశ్వరునితో. ఆ విధంగా మల్ల యుద్ధంలో కూడా ఓడిపోయి స్పృహ తప్పి పడిపోతాడు అర్జునుడు. పడిపోయిన అర్జునుడు ఈ విధంగా వేడుకుంటూ ఉన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు, కుమారా అర్జున, నిన్ను పరీక్షించటానికే ఒకేసారే నేను కూడా సాక్షాత్తు పరమేశ్వరుడు నా నిజ రూపంలో వస్తే నువ్వు నాతో యుద్ధం చేయగలవా? చేయలేవు కదా. నీకు ఈ క్లిష్ట పరిస్థితిలో ఎలాంటి అస్త్రాలను ప్రయోగించాలో, తపస్సులో ఉన్నటువంటి నీకు ఈ సమయంలో కూడా తగిన అస్త్రాలను నువ్వు ఎంచుకోగలవా లేదా అని పరీక్షించడానికి కిరాతుని రూపంలో వచ్చాను అని చెప్పగానే అర్జునుడు సంతోషపడిపోయి, నా పైన ఇంత ప్రేమ, ఇంత దయనా పరమేశ్వర నీకు అని కాళ్ళపైన పడిపోయాడు. అదే పరమేశ్వరుడు ఒకేసారే పరమేశ్వరుడు నిజ రూపంలోనే వచ్చి ఉంటే మొదట్లోనే పరమేశ్వరుని యొక్క కాళ్ళపైన పడిపోయేవాడు. యుద్ధం ఎలా చేయాలి, ఈ క్లిష్ట పరిస్థితిలో కూడా మెదడు ఉపయోగించాలి కదా, మనసు మానసికంగా సిద్ధపడతారా లేదా అని నా పరీక్షలో నువ్వు నెగ్గావు అర్జున. నువ్వు నాకు అత్యంత ప్రియమైన భక్తునిగా నేను స్వీకరిస్తూ ఉన్నాను. ఇదే విధంగా ఈ ఘట్టం కిరాతార్జునీయం అనే ఈ ఘట్టాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చెప్పుతారో, అదే భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వాళ్లకు కూడా నువ్వు పొందినటువంటి నా అనుగ్రహాన్ని వాళ్ళు కూడా పొందుతారు అర్జున అని అర్జునుని ఆశీర్వదించి పాశుపతాస్త్రం ప్రసాదిస్తాడు అర్జునునికి పరమేశ్వరుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా పరమేశ్వరునికి అర్జునునికి యుద్ధం ఎందుకు వచ్చింది అని? పరమేశ్వరుడే సాక్షాత్తు భగవంతుడే అర్జునుని మీద యుద్ధం చేయటానికి ఎందుకు వచ్చాడు అని, అది ఏ విధంగా పరమేశ్వరునితో పరమేశ్వరుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందాడో అర్జునుడు, సఫలీకృతం అయ్యాడు. అన్నింటికంటే, అన్ని అస్త్రాల కంటే శక్తివంతమైన, భయంకరమైన శక్తి కలిగినటువంటి పాశుపతాస్త్రాన్ని పొందడంలో విజయవంతమైన అర్జునుడు ఏ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడు, మనకు అందరికీ కూడా ఆ అనుగ్రహం లభించాలి అని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.